ఇశ్రాయేలులతో మాట్లాడి వారి యొక్క ఒక్కొక్క పితరుల కుటుంబములకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొక్క వారి వారి పితరుల కుటుంబముల చెప్పున 12 కర్రలను తీసుకుని ఎవరి కర్ర మీద వారి పేరు రాయము. దేవునికి స్తోత్రం. దయచేసి ఒక్కసారి ప్రతి ఒక్కరు నా వైపు చూడండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు నా వైపు చూడండి. మోషే గారు అహరోను గారు ఇశ్రాయేలు ప్రజాంగాన్ని నడిపించడానికి దేవుడు ఎన్నుకున్నటువంటి మనుషుడు. ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటిని కూడా నడిపించడానికి దేవుడు వారిద్దరిని ఎన్నుకున్నప్పుడు వారిద్దరు చేస్తున్నటువంటి కొన్ని కార్యాలను బట్టి అక్కడ ప్రజలందరూ కూడా సొలుపుకున్నారట. ఏం చేశారమ్మా? సొలుపుకున్నారట. ఈ వీళ్ళందరూ కూడా ఈ అహరోనును బట్టి మోషేను బట్టి సొలుపుకున్నారు. వీరు మమ్మల్ని నడిపించడం ఏంటి, మాకు ఇటువంటి ఎక్కడికో తీసుకెళ్తారన్నారు, మా పరిస్థితి అంతా ఎలా అయిపోతుంది అని వారు సొలుపుకున్నప్పుడు దేవుడు మోషేకు కొన్ని విషయాన్ని తెలియజేసినప్పుడు మోషే అహరోనును బట్టి ఇశ్రాయేలులో ఎన్ని గోత్రములు వారు ఉన్నారమ్మా? 12 గోత్రములు వారు ఉన్నారు. ఈ 12 గోత్రములు ఉన్నటువంటి వీరందరినీ దేవుడు ఏం చెప్పాడు అంటే ఈ 12 గోత్రములు ఉన్నటువంటి ప్రధానులు ఎవరైతే ఉన్నారో వారిని ఏర్పరిచి వారిని ఒక్కొక్క కర్రను తీసుకురమ్మన్నాడు. ఏం తీసుకురమ్మన్నాడు? దీంట్లో చాలా అర్థములు జాగ్రత్తగా వినా. ఒక్కొక్కరు ఒక్కొక్క కర్రను తీసుకురమ్మని ఎవరిని? 12 గోత్రములు ఉన్న ప్రధానుల్ని. ఈ 12 గోత్రములు ఉన్నటువంటి 12 మంది ప్రధానుల్లో అహరోను ఒక గోత్రం కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నేను వదిలిపెట్టండి. దేవునికి స్తోత్రం. ఈ అహరోనుని ఎన్నుకోవడం కోసం ఈ 12 గోత్రములు ఉన్నటువంటి ఈ 12 గోత్రములు ఉన్న ప్రధానులు ఉన్న ఒక్కొక్క కర్రను వారందరూ కూడా తీసుకొచ్చారంట. తీసుకొచ్చినటువంటి కర్ర మీద ఒక్కొక్కరి పేరు రాయమన్నారంట. ఏం చేయమన్నారమ్మా? మెరుపు పనులు వచ్చేది ఏం చేస్తే ఏమన్నారు? దేని మీద? కర్ర మీద. అక్క ప్రశ్న అడిగి మాత్రం గట్టిగా అందరూ భలే చెప్తున్నారు. నేను 2 వారాలు బట్టి చూస్తున్నాను. నేను పొద్దున్న ఎక్కడికో ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ కథలో పరిగెత్తుకుంటూ మళ్ళీ కథలో ఇక్కడ పరిగెత్తుకుంటూ వస్తున్నాను. అక్కవాకి అనుకోలేకపోను. అడిగినప్పుడు అందరూ చాలా కర్ర ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఎవరి కర్ర మీద రాయాలట? 12 గోత్రములో ఉన్న ప్రధానమైన కర్ర మీద వారి పేరు రాసి వాటిని ఎక్కడికి తీసుకురమ్మన్నాడు అంటే దేవుని యొక్క మందిరానికి తీసుకురమ్మన్నాడట. ఆ ప్రత్యక్ష గుడారంలోకి తీసుకొచ్చినప్పుడు వారి కర్ర ఏమైపోయి అంటే ఎండిన కర్రను తీసుకొచ్చారట. ఏ కర్రని? ఎండిన కర్రను తీసుకొచ్చినటువంటి ఆ 12 గోత్రములు ఉన్నటువంటి 12 కర్రలను ఎక్కడ తీసుకొచ్చారంటే దేవుని మందిరానికి తీసుకొచ్చారట. ఎక్కడ తీసుకొచ్చారు? దేవుని మందిరానికి తీసుకొచ్చిన ఈ 12 కర్రలు ఏ కర్రలు అంటే ఎండిపోయిన కర్రలు. జనాలైతే ఏమనుకున్నారంటే ఈ అహరోను ఈ మోషే దేవుడు ఎన్నుకున్నాడో లేదో వారికి తెలియదు, కానీ మమ్మల్ని చావబడుతున్నారు, మా పరిస్థితులు మార్చేశారు, మా బ్రతుకులు ఇలా అయిపోయి సొడుకున్నటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుడు అహరోన్ని ఎన్నుకున్నాడా లేదా? అహరోను యొక్క జీవితము ఎండిపోయిందనుకున్నారు ఈ ఇశ్రాయేలు జనాంగం. ఎటువంటి అర్హత వీరికి లేదు అని ఇశ్రాయేలు ప్రజలు అనుకుంటున్నారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ 12 గోత్రములు ఉన్నటువంటి 12 కర్రలను దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలోకి మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ 12 కర్రల్ని తీసుకొచ్చారట. చదవండి. 8వ వచనం చదవండి ఒకసారి. మరునాడు మోషే గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబుడైన అహరోను కర్ర చిగిర్చి అది చిగిర్చి పువ్వులు పూసి బాదములు పండ్లు గల గాయలు. ఇది ఎత్తుగా ఉండడం వల్ల పురుషులు
మంచిది. ఈ ఎండిపోయిన కర్ర ఎవరు చిగిర్చిందట? గట్టిగా చెప్తున్నా. చెప్తారు పొద్దున్న అన్నం తిన్నారా? ఎక్కడ తింటారా? పొద్దున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 12 కర్రలు తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టారు. ఇప్పుడు ఎవరి కర్ర చిగిర్చింది? చిగిర్చి ఏం చేసింది? పువ్వులు పూసి నీకేమైనా అర్థమవుతుందా? అహరోను కర్ర చిగిర్చి పువ్వులు పూసి మన జీవితాలు కూడా చాలాసార్లు మనం అనుకుంటాం, నా జీవితము ఎండిపోయిన జీవితము, నా జీవితము పనికిరాని జీవితము, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నాకు భర్త లేడు, నాకు భార్య లేదు, నాకు పిల్లలు లేరు, నాకు ఎవరు లేరు, ఇక నా జీవితం ఇంతే అని మనం చాలాసార్లు ఆలోచన చేసి ఉంటాం, చాలాసార్లు బాధపడి ఉంటాం. కానీ ప్రభు చెప్తున్నాడు, అహరోను కర్ర దేవుని మందిరంలోకి తీసుకొచ్చినప్పుడు యెహోవా యొక్క ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనుచూపు ఎవరి మీద ఉందా అంటే అహరోను కర్ర మీద ఉంది. అందుకని అహరోను కర్ర ఏమైందంటే చిగిర్చి పువ్వులు పూసి పండ్లు కాసిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, మన జీవితంలో కూడా ఎండిపోయిన బ్రతుకై ఉండొచ్చేమో, ఒకవేళ మన జీవితంలో కూడా పనికిరానటువంటి జీవితం అయి ఉండొచ్చేమో. చాలా మంది నిన్ను తిట్టుండొచ్చు, చాలా మంది నిన్ను వెలువేసి ఉండొచ్చు, నీ యొక్క కుమారుడు కావచ్చు, నీ తండ్రి కావచ్చు, నీ భర్త కావచ్చు, ఎవరైనా నువ్వు పనికి రాని దాని అన్నాడంటే కనుక, నువ్వు పనికి రాని వాడు కాదు అంటే కనుక, నేను చెప్తున్నాను, నీ ఎండిపోయిన బ్రతుకనే కర్రను దేవుని మందిరములో పెడితే అది ఏమవుతుందమ్మా? చిగిర్చి పువ్వులు పూసి చప్పుడు పడుతుందా? ఎండిపోయిన కర్రను దేవుని మందిరంలో పెట్టినప్పుడు ఆ 12 మంది గోత్రంలో ప్రధానం యొక్క ఆ అహరోను కర్ర ఏమైంది అంటే చిగిర్చింది, పువ్వులు పూసింది, కాలపు పండ్లు కాసింది. ఎవరైతే వీడు పనికిరాడు, మాకు వీడు మమ్మల్ని నడిపించేటువంటి వాడు కాదని ఎవరైతే సనుకున్నారో అటువంటి వారి నోళ్ళు మూయబడి అహరోను కర్ర చికిత్సబడి అది పువ్వులు పూసి కాలపు పండ్లు కాసిందట. చాలాసార్లు మన జీవితంలో మన పిల్లలకి జ్వరం తగ్గలేదని, పిల్లల బ్రతుకులు బాగోలేదని, తాయితులు కట్టించడానికి, కొబ్బరి నూనె డబ్బల కోసం ప్రాపలనేటువంటి జీవితాలు ఈ రోజు క్రైస్తవులు ఎక్కువైపోయారు. నీళ్ళు అలా చదివితే అక్కడ వెళ్ళిపోతున్నారు, నూనె డబ్బా చూపిస్తే దానికోసం వెళ్ళిపోతున్నారు, సాహిత్యుల కోసం పరిగెడుతున్నారు. చాలపూడి వెళ్ళిన వారు దేవుని స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మనసు ఎక్కడే ఉందా? మనసు ఎక్కడే ఉందమ్మా? మంచిది, మంచిది, వాక్యం. ఇలాగ మన జీవితంలో ఉన్నటువంటి బాధలను బట్టి, వ్యాధులను బట్టి మన పిల్లలను వారి కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, పప్పుల కోసం పొరపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ పరిస్థితి కోసం నువ్వు ఏం చేయాలంటే దేవుని యొక్క మందిరంలో నువ్వు వంశపడాలి. నీ యొక్క ఆత్మీయ జీవితం దేవుని మందిరంలో చెప్పండి. మమ్మల్ని గట్టిగా చెప్పండి. నాకు గట్టిగా చెప్పండి. చెప్పినప్పుడు గట్టిగా చెప్తున్నారు అంటే చిన్నోడనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. దేవుని మందిరంలో ఉంచిన కర్ర ఏమవుతుంది? నీ ఆత్మీయ జీవితాన్ని కూడా దేవుని మందిరంలో ఉంచి ఏమవుతుంది? చికిత్స. అది పువ్వులు పూసి బాధకుండా కాస్తుందట. మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో మన ఆత్మను ఆయన సన్నిధిలో ఉంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బయటికి వెళ్తున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా, ఎక్కడ వెళ్ళిపోతున్నా మన మనసు, మన యొక్క ఆత్మ ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలమ్మా? దేవుని మందిరంలో ఉండాలి. బయటికి వెళ్ళిపోగానే మందిరాన్ని మర్చిపోకూడదు. బయటికి వెళ్ళిపోగానే ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మర్చిపోకూడదు. ఏదో ఆదివారం ప్రార్థన వస్తున్నాము, వాక్యం విన్నాం, వెళ్ళిపోవడం కాదు మన జీవితం ఇక్కడ కావాల్సింది. మన జీవితము దేవుని మందిరంలో ఉంచబడాలి.
నీ జీవితం ఆహారం వంటి కర్ర వంటి జీవితం కావచ్చు ఒకవేళ, ఎండిపోయినటువంటి బ్రతుకు కావచ్చు ఒకవేళ, కానీ దేవుని మందిరంలో అది ఉంచబడితే ఏమవుతుందంట? చికిత్సపడ. 170 కోసము తాయితుల కోసం పరిగెట్టుకును. అలా పరిగెడితే దేవుని ఇచ్చేవాడు ఈ మనసు దేవుని మందిరంలో ఉండదు. చాలా మంది క్రైస్తవులు పొగడతో కావాలి. అందరూ వాక్యంగా చిన్నపిల్లలు ఊరే చూడండి, దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. క్రైస్తవులు ఈ రోజు ఈ కాలంలో క్రైస్తవం పొగడతలకే దాని మీద ఉంటున్నాడు తప్ప గద్దించే వాక్యానికి ఎవరు కూడా లోపడలేదు. గద్దించి వాక్యం చెప్పి నువ్వు వ్యభిచారివి, నువ్వు దొంగవి, ఈ యొక్క పాపము చాలా గొప్పది, నువ్వు ఈ రీతిగా నువ్వు జీవిస్తే నువ్వు దేవుని యొక్క మందిరంలో నువ్వు ఉంచబడవు, దేవునికి దూరమైపోతామని గద్దించి చెప్పారనుకోండి, ఏం చేస్తాం? చెప్పండి. రెండో రోజు పవన్ శెట్టి గారి మీటింగ్, కొత్తపేట రామాలయ దగ్గర మీటింగ్, ఆ మోసేఖర్ టాటా లక్ష్మణ్ ఏదో కంటే అదేంటి సామాన్యంగా కూర్చోండి అప్పుడు మీటింగ్. అదే అమ్మా నువ్వు పాట చెప్తావు చక్కగా, బాగా పడకపోయినా ఆ బొమ్మలు గొంతుతో పాట బొమ్మలు గొంతుతో పాడాను. బొమ్మలు కూడా ఏం చేస్తాడు? చెప్తాను చక్కగా పడవలసి పాట నాకు అసలు నా చెవుడు అలా పెట్టుకునేదానంట చాలా పొగట్ట. దాన్ని పొంగిపోయి ఉప్పుపోతే పేరిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకు ఒక ఆమె పరిచయం చేయాలనుకున్నా. ఒక ఆమె పాట చాలా బాగా, నేను కూడా అందరిలాగానే బాధపడదేమో అని, అమ్మ నువ్వు పాట చాలా బాగా పాడతావమ్మా, అసలు నీ పాట వింటేనే నాకు అసలు ఎంతో మధురంగా ఉంటుంది, అసలు అంత ఎలా పాడతావమ్మా అన్నాను. సాయంత్రం కూడా అసలు ఇంటికి రా బాబు అని కూర్చున్నాను. బిందు తిరగేమంది, దొంపు కొట్టమంది, అక్కడ టీవీలో పాత్ర పాట పెట్టేసి దేవుడికి హల్లెలూయా. మన చర్చే వచ్చి పాడింది, మన చర్చే వచ్చి పాడింది. అలాగే పుష్పం గారు బాబు పాట పాడినది పాట అని అడిగింది. అవి బొమ్మ పెద్దమ్మ గారు పాట పెట్టారు, అద్భుతంగా ఉంది, నాకు చాలా బాగా అనిపించింది అన్న. సినిమాలో పాడుకోవాలి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అది సిలువ అంట. నేను నిజంగానే సిలువ అనుకున్నాను. రక్తంలో రక్తం ఉంది, నేను రక్తంలో రక్తం అనుకున్నాను. తేడా చూస్తే అడుగులు ఏదేదో అన్న. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనాన్ని పొగట కావాలి, నేను పొగడాను. ఆ రెండో రోజు మందిరంలో ఉంటే ప్రార్థన జరుగుతుంది. బొమ్మ కాడికి వచ్చింది, ఇంత చేప ముక్క పెట్టిందండి. చిన్న నవ్వేస్తున్నాం, నవ్వేస్తుంటే బాబా ఎలా ఉంది, చాలా బాగుందమ్మా, వారం రోజులైంది బాగుంది. నేను సంపాదించిన నేను వారం రోజులైంది బాగుంది. ఇక నాకు వచ్చింది ఏమి అన్నాగా, సరేనమ్మా ఈ వందనాలు ప్రార్థన జరుగుతుందమ్మా, లోపలికి వెళ్ళొస్తానమ్మని ఇలా తిరగేసుకుని అలా ఎలుగు వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ పొగడతో పొగిడింది నేనే, ఆ వారం రోజులు దాచిన పోతున్నానే నేనే. మా పెద్ద అమ్మ నవ్వుతున్న చేతులు పైకి హల్లెలూయా. హల్లెలూయా. ఎండిపోయిన కర్రలు దేవుని మందిరంలో ఉంచబడితే అది చిగర్చాలి, పువ్వులు పోయాలి, పాపపు పండుగాయ. ఎప్పుడమ్మా నోట్లో కూడా గట్టిగా మన ఆత్మ దేవుని మందిరంలో ఉంచబడినప్పుడు ఆ ఆత్మ ఏంటంటే ఎండిపోయిన కర్ర వంటి నీ జీవితము దేవుని మందిరంలో ఉంచబడితే అది ఏమవుతుంది అంటే చిగుర్చి పువ్వులు పూసి ఎట్లా తిన్నారో బాగుపండు చెప్పండి. బాగుపండు ఎప్పుడు తిన్నారా? మా సూత్రం దేవునికి స్తోత్రం. నన్ను కొట్టేలాగా చూడకండి, వాక్యం వినేవాళ్ళు నాకు దేవునికి స్తోత్రం. మన జీవితాలు దేవుని మందిరంలో ఉంచితే
పువ్వులు పూసి చిగిర్చేది పాదపు పండుగ కాస్తాడా? ఎప్పుడంటే ఏం చేయాలి మనం? మన ఆత్మను దేవుని మందిరంలో ఉంచినప్పుడు, మన ఆత్మను దేవుని మందిరంలో ఉంచినప్పుడు మన యొక్క ఆత్మ చిగిర్చి పువ్వులు పూసి పాదపు పండుగ కాస్తాడు. పిల్లల ఈ క్రైస్తవ జీవితానికి ఇది అవసరం లేదు. వాక్యం వింటాము, బయటికి వెళ్ళిపోతాము, గొడవలు, దెబ్బలాట్లు, ఈర్ష్య, కోపం. దేవుని మందిరంలోకి వచ్చిన మనమందరూ కూడా సహోదరులు ఏం చేస్తే సార్ వచ్చిన వెంటనే అందరూ కూడా ఒకరికొకరిని చెప్పాలి. ఎవరు చెప్పుకున్నారమ్మా? మంచి చెప్పుకున్న వారికి దేవుడు నిండైన దీవెనలు ఇచ్చిన గాక. ఆమె అటువంటి జీవితాన్ని ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మన జీవితం పట్ల అద్భుత కార్యాలు చేస్తాడు. స్వతంత్రం ఉండకండి. నువ్వు చాలా బాగా పాడమంటారు, పోయినంత మాత్రం పొంగిపో. వాటిని చాలా బాగా చెప్పమంటారు, నువ్వు పొంగిపో. అది దేవుడు ఇచ్చిన కృప అని చెప్పండి. ఆయన కృపను బట్టే మనం నిలబడగలము, ఆయన కృపను బట్టే మనం వాక్యం చెప్పగలము, ఆయన కృపను బట్టే మనం పాడగలము. నేను ఒక ప్రార్థనకి వెళ్ళిన నైట్ సుమారు 9:10 అయిపోతుంది. ఇంకా పాట పాడుతూనే ఉన్నారు. మాట అన్నారు, ఏమో అన్నారు. ప్రార్థన ఎప్పుడు మరి వాక్యం చెప్తారని వస్తుంటే స్టార్ట్ అవ్వట్లేదు. ఫాస్ట్గా అడిగేది, అమ్మా పాటగా ఆపేద్దామంటే ఒక ఆవిడ ఇంకో 2 పాటలు పడేది ముగించేద్దాం. టైం 10 అయిపోతుంది. ఇంకా 2 పాటలు అంటే తర్వాత ఇంకో పాట పడతానంటే సంఘంలో క్రైస్తవులు పాటలు ఇచ్చిన ప్రతి వాక్యం పట్ల దేవుని మందిరంలో నీ ఆత్మ ఏమైపోతుందో చూడట్లేదు. పండగలో పబ్బాలో తిండమో కేక్ కట్ చేయడమో యేసు ప్రభు పుట్టాడు, ఆయన పుట్టాడు మంచిదే. ఆయన బర్త్డేలు చేసుకోవడానికి కారణం అక్కడ ఉన్నది. ఆయన 2వ రాకడలో సిద్ధంగా ఉన్నటువంటి దేవుడి కోసం సిద్ధపడి మనమందరము ఆయన ఎదుర్కొనేటువంటి ఆ స్థితిలో మనం ఉండాలి. ఈ దినాన్ని ఇప్పుడే దేవుడు వచ్చాడు అనుకోండి, ఎవరు ఎక్కడికి వెళ్తామో తెలియదు. కాబట్టి పిల్లగా సిద్ధపడి జీవించండి. దేవుని యొక్క మందిరములో చిగుర్చి పువ్వులు పూసి పాదపు పండ్లు కాసి ఫలించే స్థితిలో ఉంటే దేవుడు రాగానే ఈ ఏ కర్ర అయితే చిరచబడిందో, ఏ కర్ర అయితే పువ్వులు పూసిందో, ఏ కర్ర అయితే పాదపు పండ్లు కాసిందో దాన్ని చూస్తాడు దేవుడు. ఆ కర్రను వేరుపరుస్తాడు. ఆ 12 కర్రల నుంచి 6వ కర్ర వేరుపరిచి ఆ ఇశ్రాయేలు చెన్నగా నడిపించే నాయుడిగా దేవుడు ఆరాధన చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, మనం దేవుని మందిరంలో దేవుని మందిరంలో ఉంచాలి. 2వ మాట కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువ యోరాను నాటబడిన వాడే, అతడు నీటి కాలువ యోరాను నాటబడినదే, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతే సఫలమగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు కాలం ఉందనుకోండి, అమందరికీ నడపడము. కాలంలో ఉందనుకోండి, కాలువ పక్కన నాటబడినటువంటి చెట్టు ఏమవుతుంది? మొండ్ల పొలంలో పెరిగి ఒకవేళ రాత్రి నేల మీద పెరిగినటువంటి మొక్కలు ఏమైపోతాయి? అవి మంచిగా కనిపించు, సరిగ్గా కనిపించు. ఇప్పుడు చాలా మంది సరిగ్గా కనిపించమనే కదా మేకప్ వేసుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక వీడియో చూసాను, మాట చెప్తున్నాను. చిన్నపిల్లలు ఎత్తుకుంది, ఆవిడ మొహమ్మద్ ఏదో రాసుకుంది. పిల్లలు చూసారు, పిల్లలు బొల్లు మీద ఏడ్చేస్తుంది. ఎడుతుంటే ఊగుతుంది, పట్ట తిరుగుతుంది, మళ్ళీ పిల్లలు వస్తుంది, మళ్ళీ ఎడుతుంది పిల్ల. మనం అందంగా కనపడాలని, మంచిగా కనపడాలని ఒక ఆవిడ రాసిన మొహం బాగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీటి వారన నాటబడినటువంటి చెట్టు ఏమవుతుందంట? పచ్చగా ఉంటుందంట. ఇగో మాట చెప్తున్నాను,
ఇది ఎంతమంది పచ్చగా ఉన్న దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు చూస్తున్నాడు. ఎవరు పోస్ట్ చెప్పారో వాళ్ళకి చాకరికి చెడిపోతున్నాయి. ఏం చెప్తున్నాం అంటే పట్టుకోతాడు వెనక్కి. ఇది అర్థమైందా? ఆయన మహిమపరిచేవారు ఘనపరిచేవారు దేవుడిని చూస్తూ ఉంటాడు. ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వారికి వచ్చి చాకరి తీసుకెళ్ళిపోతాడంటే తర్వాత నేను అక్కడ పరిగెట్టా కనపడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీటి ఓరన నాటబడిన చెట్టు పచ్చగా ఉంటుందంట. అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యం చెంత ఉంటారో, ఎవరైతే వేరు నీటి ఓరన వేరు తన్నుకుని వాక్యం లోతుగా వెళ్తుందో వారి యొక్క చెట్టు ఎలా ఉంటుంది అంటే పచ్చగా ఉంటుంది. పచ్చగా ఉంటుందంటే ధన రోజులతోనూ బంగారంతోనూ డబ్బుతోనూ ఉండడం కాదు, ఆత్మానుసారమైన జీవితంలో ప్రణంగా ఉండడమే పచ్చగా ఉండడం. నేను పచ్చగానే ఉన్నానండి, 3 పూటలు తినేస్తున్నాను, వారానికి 4,000 5,000 సంపాదిస్తున్నాను, నెలకు వచ్చి 20,000 సంపాదిస్తున్నాను, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇళ్ళు ఉన్నాయి మేడలు ఉన్నాయి నిద్ర ఉన్నాయి. ఏమన్నాను పచ్చగా ఉన్నట్టు కాదు. నీ వేరు ఎప్పుడైతే దేవుని వాక్యంలోకి చదువుకు వెళ్ళిందో, నీ వేరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలోకి లోతుగా వెళ్ళిందో అప్పుడు నీ జీవితము పచ్చగా చెప్పడం. నీ వేరు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము లోతుగా వెళ్ళిందో నీ జీవితం పచ్చగా ఉంటుందట. అది ఎండిపోదు. ఒకవేళ ఎండిపోయిందైతే దేవుని మందిరంలో ఉంచబడితే ఏమవుతుంది చెప్పండి? చికిత్సి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఏం కావాలంటే అంత సఫలం చేస్తానంట దేవుడు. పచ్చగా ఉంటే డబ్బుల్ని ఎన్ని ఉండింది పచ్చదనం కాదు మన జీవితం. క్రైస్తవులుగా ఈ వేరు వాక్యంలో తల్లుకున్నా ఈ నీటి వారం నాటబడినటువంటి చెట్టు ఏమవుతుందంటే తనకి ఎప్పుడు కావలసినప్పుడు ఏం చేస్తుంది? నీరు లాక్కుంటూ ఉంటుంది. తను పొడుపు నిండా తాకిది పచ్చగా ఉంటుంది. వాక్యంలోకి ఎప్పుడైతే నీ వేరు ఈ ఆత్మానుసారమైనటువంటి వేరు వాక్యం లోతుగా లోపల కింద వెళ్ళిపోతుందో, బాధొచ్చినా వ్యాధి వచ్చినా దెయ్యం వచ్చినా ఏదొచ్చినా దాని అన్నింటినీ కూడా ఎదుర్కోగల సమర్థత దేవుడికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమర్థత మనం సంపాదించుకోవాలంటే ఒకటి దేవుని మందిరంలో ఉంచబడాల, 2 మీరు అంటే నేను గట్టిగా చెప్పండి మొదటి దేవుని మందిరంలో ఉంచబడితే చికిత్సి పువ్వులు పూసి బాధపడలే కాస్తాయి. మరి 2వ విషయం ఏంటండి? అమ్మ నేను ఒక విషయం అడిగింది. దేవుడికి స్తోత్రం. ఉడికేటప్పుడు కొంచెం పిల్లలు పెట్టాక మిగిలిచేటప్పుడు భర్త పెట్టేటప్పుడు అలా తినేస్తారు. భర్తగా పెట్టేదా సగం మిగిలిచేసింది కూడా కొంచెం లాస్ట్ కొంచెం ఉంది కదా అని కూడా తినేస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ అన్నిటికీ పక్కన ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీ వేరు వాక్యంలో కమ్ముకుని వెళ్తుందో ఏమవుతామంట? పచ్చగా ఉంటాం. మనం చాలా మంది నీకు వ్యాధి వచ్చినా బాధ వచ్చినా రాష్ట్రంలో నేసం ఉన్నారో బాధగా ఉన్నారో ఎవరికి లేకుండా ప్రార్థన చేసేయండి. నూనె ఒక అరవై ఎవరేస్తున్నాడు ఈ మధ్యని ప్రార్థన చేసేయండి. ఇంటి చుట్టూరు జల్లేస్తాను దిగురాల నూనె జల్లా నీ దగ్గర కోసం దేవునికి స్తోత్రం. నీ ఆత్మ బలపడు ఏది నీ దగ్గరికి రాదు. ఓ పాస్టర్ గారు ఒక మీటింగ్లో పెద్ద వాక్యం చెప్పాక ఆ ప్రజలందరూ కూడా ప్రార్థన చేసుకుంటూ వస్తున్నట్టు ఒకసారి ఆయన తమిళ పెట్టి ఒకరు చెప్పి పంపించేదాన్ని. ఒక మామ వచ్చిందంట. ఆ మామను కూడా ఎలాగంటే మామ వెళ్ళలేదంట. ఒంగోలు నుంచి వచ్చా. ఒంగోలు నుంచి వచ్చా.
పేదలు చేస్తామని అన్నారండి. చేయక ప్రార్థన కాదంట. ఏ అలగ్గాలను పట్టుకుని మామని పట్టుకుని ఊపేయడం పైన యేసు నామములో నీకున్న వ్యాధి బాధ అంటే నోడు సెట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒకటి దేవుని మందిరంలో ఉంచబడాలా, రెండు వాక్యములో వేరు వాక్యంలో వేరు ఆ లోపలంతా వెళ్ళిపోవాలా. ఎప్పుడైతే వాక్యములో వేరు ఉంటుందో నీకు కావలసినప్పుడు దెయ్యం వచ్చినప్పుడు ఏం మాట్లాడాలో నీకు తెలుస్తుంది. నిన్ను కొనగలియడానికి వేరే కూడా వచ్చి ఈ సంఘంలో వెళ్ళి మా సంఘంలో వచ్చేవాడు ఉంటాడు. ఆడ వచ్చినప్పుడు ఏమంటది, వాడికి ఆ సమాధానం చెప్పదో నీ దగ్గర వాక్యం ఉంటుంది. ఎవరు వచ్చినా నీ దగ్గర ఏముంటుంది, వాక్యం ఉంటుంది. నేను చదువుకోలేదు కదండి, మరి నాకు వాక్యం చదువుతూ రాదు కదా అంటే వాక్యం చెప్పినప్పుడు వీళ్ళు దాన్ని ఏం చేయాలి, నెరవేర్చుకోవాలి. ప్రతి క్షణము ప్రతి నిమిషము దేవుని యొక్క వాక్యమును ఈ వృక్షము ఏ విధంగా అయితే ఈ చరదారులో ఉన్న పక్కన ఉండి తన వేరు లోతుగా వెళ్ళి ఎప్పటికప్పుడు ఆ నీరును తీసుకుంటూ పచ్చగా ఉందో, వాక్యమును ప్రతి నిత్యము ధ్యానిస్తూ ప్రతి నిత్యము వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలి, ఎవరు వేసుకోవాలి. నిద్రపోతున్న వాడు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఉన్నారు కానీ చెప్పలేదు, మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఎప్పుడైతే మన వేరు వాక్యంలో తిరుగుపోవాలి. ఇటు రీతిగా ఉంటే 103వ కీర్తన లాస్ట్ మాట. చాలా సమయం అయిపోయింది, నాకు ఇచ్చిన 10 నిమిషాలు మరొక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 103:5 పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తగలుచుండునట్లు మేలుతో నీ హృదయములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అందరికీ పక్షిరాజు గురించి తెలిసే చేయగలుగుతున్నాం. ఎంతమంది తెలుసు పక్షిరాజు గురించి? మాకు దేశంలో కూడా చేయగలుగుతున్నాం. చూసారా? అదే అంటే వాక్యం ప్రతి నిత్యము నెరవేర్చుకుంటే అది గుర్తుంది. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తగలుచుండునట్లు. దేంతో నింపుతాడట? మేలుతో. అది చూడాలి. దేంతో నింపుతాడట? మేలుతో నింపుతాడు. ప్రియ సహోదరుడా, పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? తన ముక్కు పొడిగైపోయి గోల్డ్ పెరిగిపోయి తన ఏకలు ముసలిగా అయిపోయి ముసలితనం వచ్చినప్పుడు అది ఏమవుతుందంటే ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళిపోయి తనకున్న ఏకలు పీకేసుకుంటాం. దేవునికి స్తోత్రం. క్రైస్తవులుగా నువ్వు కూడా ముసలితనం పట్టేసిన ఆత్మీయ జీవితానికి ఏకలు పీక్కోవాలి. ఏకలు పీక్కోవాలన్నారని ఇంటికి వెళ్ళి జుట్టు పీకేసుకుంటాను. వాక్యంలో చెప్పాను, ఏకలు పీకేసుకోవాలి. ఏకలు పీక్కోమన్నారంటే జుట్టు పీక్కోవాలి ఏమవుతుంది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పక్షిరాజు అందరూ కూడా ఈ పక్షిరాజు ముసలితనం వచ్చేసి ఎక్కడికి వెళ్ళిపోతాడు? స్వామివారు ఎత్తైన పర్వతం వెళ్ళిపోతాడా? తనకున్న ముగ్గుని తనకేసి కొట్టి గోల్ని అరిగించి ఈ ఏకలన్నీ పీకేసుకున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే కొత్త ముక్కు వచ్చి క్రొత్త గోళ్ళు వచ్చి క్రొత్త ఈగలు వచ్చి ఆ ఎత్తైన పర్వతం మీద నుంచి బయటికి వచ్చి వేట మొదలు పెడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. జీవితంలో కొత్తగా చేసుకోబడతాడా? క్రైస్తవులుగా బ్రతుకుతున్నా నువ్వు నేను చేయవలసిన ఏంటో తెలుసా? ఆత్మానుసారంగా మనం అందరం కూడా ముసలితనం వచ్చేసింది. ఈ ఆత్మలంతా కూడా పాపపు గోడలు పట్టేసుకున్నాయి. వాటన్నిటిని పేకలు ఈరోజు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకుండా అడ్డుపడుతున్న ప్రతి అంధకార శక్తులను ఇప్పుడే యేసు నామములో మీ నుంచి దూరం చేయండి. ఎప్పుడైతే వాటిని నువ్వు చేస్తావో దాని తీరాన్ని నువ్వు ఏం చేసేసా? ఎత్తైన పర్వతం మీద వెళ్ళిపోవాలా? చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. ఎత్తైన పర్వతం మీదకి చెప్పరా? చెప్పండి. ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళాలంట.
వీళ్ళందరూ ఇంకోసారి నేను వచ్చినప్పుడు కనపడదు. దేవునికి స్తోత్రం. నేను మమ్మల్ని ప్రశ్న చదువుతున్నాం. ఎత్తైన పర్వతాలకు వెళ్ళిపోవాలి. నీ జీవితం గురించి, ఆత్మసరమైనటువంటి జీవితం గురించి ఎత్తైన పర్వతం ఎవరికీ కనపడకుండా మన గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ అన్నపానములు మానేస్తూ మానేస్తామని నేర్చుకొచ్చేది చేయడానికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపవాసం ఉండమ్మా. ఎల్లుండో తర్వాత వచ్చే ఉపవాసం కూడా అనుకోండి. ఈ రోజే నేర్చుకొచ్చాను. సాధనాలు చేస్తాను. కష్టములు మన జ్వరం వచ్చేసింది, టైఫాయిడ్ వచ్చేసింది, మలేరియా వచ్చేసింది, డెంగ్యూ వచ్చేసింది. అందుకని నేను ఉపవాసం ఉండలేకపోతున్నానని నేను పురంగా చేస్తా ఉంటే కొన్ని విషయాలు వాటి నుంచి విడుదల పొంది ఎత్తైన పర్వతం మీద వెళ్ళిపోవాలి. అమ్మ నేను ఎత్తైన పర్వతం మీద మనం మీరు అందరూ ముందు వేసి ఎక్కడో పర్వతం దగ్గర కాదు. మీకు అర్థంలో ఎవరో వస్తున్నారేటమ్మా. దేవునికి స్తోత్రం. సింపుల్గా చెప్తారు దేవునికి స్తోత్రం. మంచిది అమ్మ. ఎత్తైన పర్వతం మీద వెళ్ళిపోవడం అంటే ఏంటో తెలుసా? అందుకనా ఎత్తైన పర్వతం మీద వెళ్ళిపోవడం అంటే అన్నపానములు మానేసి, నీ శరీర కోరికలను మానేసి, నీ పరిస్థితిని విడిచిపెట్టి, నీ పాపపు బృందులను విడిచిపెట్టి ఒక పక్కకు వచ్చి దేవునితో పెరుగులాడుతూ నీ జీవితాన్ని కొత్తగా చేసుకుని కొత్త తగ్గుచుండినట్లు పక్షిలో యవనము కొత్త తగ్గుచుండినట్లు తన యవనాన్ని ఎలా కొత్తగా చేసుకుంటుందో, తన ఏడుని పీకి ముగ్గురు కొత్తగా చేసుకుని వేటకు మళ్ళీ ఎలాగా యవనంగా మొదలు పెడుతుందో ఆత్మానుసారమైన జీవితాన్ని క్రైస్తవులు మళ్ళీ అలా ప్రారంభించి దేవుని మందిరంలో ఉంచబడి చికిత్సి పువ్వులు పూసి బాధపడులు కాసి మీ వేరు లోతైనటువంటి వాక్యంలోకి వెళ్ళి ఆయన మందిరంలో ఫలించాలి. దేవునికి స్తోత్రం. ఇటు రీతిగా మనం అందరూ జీవించాలని వాక్యం తెలియజేస్తూ వాక్యం వస్తున్నాం. ఆమేన్.